టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న 5గురి అరెస్ట్. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 5గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు సోషల్ మీడియా ద్వారా బాధితులను గుర్తించి తమను తాము టాస్క్ ఫోర్స్ పోలీసులుగా పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఒక బాధితుడిని భయభ్రాంతులకు గురిచేసి నగదు, అదేవిధంగా బ్యాంకు ఖాతాల ద్వారా 41,640 రూపాయల డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులమని చెప్పే వ్యక్తుల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని, తెలియని వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసును ఛేదించిన అంబర్పేట పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. పరారీలో ఉన్న దీపక్ అనే నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ప్రజల అప్రమత్తత, సహకారంతో ఇటువంటి నేరాలు మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.